Hello everyone, welcome to Compete Minds. We have some questions on reflexive pronouns. మనం ప్రొనౌన్ టాపిక్ నుంచి ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మీద క్వశ్చన్స్ రావడం మనం గమనించవచ్చు. ఈ సెషన్లో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అసలు ఎప్పుడు వాడదాం అనేది ఒకసారి మనం చూద్దాం. Reflexive pronouns are used when the subject and object of a particular verb refer to a same person or thing. ఏదైనా ఒక సెంటెన్స్లో సబ్జెక్టు మరియు ఆబ్జెక్టు ఒకే పర్సన్ని రిఫర్ చేస్తున్నట్లయితే అటువంటి సందర్భంలో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే హీ టాట్ హిమ్సెల్ఫ్. ఇక్కడ మనకి సబ్జెక్టు మరియు ఆబ్జెక్టు ఒకే పర్సన్ రిఫర్ చేస్తుంది. ఇటువంటి సందర్భంలో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని మనం వాడుతాం. మనకు ఉన్నటువంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ చూసుకున్నట్లయితే మై సెల్ఫ్, హెర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, దెమ్సెల్వ్స్, ఇటువంటి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అండి. ఇవి ఎందుకు వాడుతాం? మనం సబ్జెక్టు మరియు ఆబ్జెక్టు ఒక సెంటెన్స్లో ఒకరినే లేదా ఒకే థింగ్ని రిఫర్ చేసేటప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడతాం. మరియు కొన్నిసార్లు సబ్జెక్ట్ని ఎంఫసైజ్ చేసేటప్పుడు అటువంటి సందర్భంలో కూడా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ చూసుకున్నట్లయితే సబ్జెక్టు ఎంఫసైజ్ చేస్తున్నాం. ఇక్కడ హీ హిమ్సెల్ఫ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, నో వన్ ఎల్స్ హెల్ప్డ్ హిమ్. ఇలా సబ్జెక్ట్ని మనం ఎంఫసైజ్ చేసే సందర్భంలో కూడా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని వాడుతాం. ఇప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. అబ్జర్వ్ దీస్ క్వశ్చన్స్. ద ఫస్ట్ వన్, హీ వర్క్డ్ diligently for several years and as a result he qualified himself for the post. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ని చూసుకున్నట్లయితే ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది క్వాలిఫైడ్తో వాడడం జరిగింది. మనం కొన్ని వర్డ్స్తో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని వాడడం. ఎటువంటి వర్డ్స్ అండి? కీప్, మూవ్, టర్న్, క్వాలిఫై, బేత్, రెస్ట్, హైడ్, ఇటువంటి కొన్ని వర్డ్స్తో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని వాడం మనం. సో క్వాలిఫైతో హిమ్సెల్ఫ్ అనేది వాడడం వల్ల ఇది ఒక సూపర్ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్గా ఉంటుంది. ఇక్కడ మనం హిమ్సెల్ఫ్ అనేది వాడవలసిన అవసరం లేదు. సో పార్ట్ డిలో రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ డి. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే మై సెల్ఫ్ విల్ మేక్ షూర్ దట్ యు రిసీవ్ యువర్ రైట్ఫుల్ పోర్షన్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఈ సెంటెన్స్ అనేది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్తో స్టార్ట్ చేయడం జరిగింది. We don't use reflexive pronouns in the place of subject or object unless it is preceded by concerning noun or pronoun. ఒక సెంటెన్స్లో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ముందు రాకపోతే అటువంటి సందర్భంలో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని వాడకూడదు. మనం ఇప్పుడే ఎగ్జాంపుల్స్ చూసాం. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలంటే దీనికి ముందు కన్సర్నింగ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలండి. అంటే ఈ హిమ్సెల్ఫ్ ఎవరి కోసం చెప్తున్నామో ఆ నౌన్ అయినా ఉండాలి లేదా ప్రొనౌన్ అయినా ఉండాలి. ఇలా నౌను లేదా ప్రొనౌన్ లేకుండా మనం ఎప్పుడూ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని మనం వాడడం. ఇక్కడ చూడండి, హీ అనే ప్రొనౌన్ ఉంది హిమ్సెల్ఫ్కి ముందు. ఓకే, ఇలా మనం ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలంటే దానికి ముందు ఖచ్చితంగా ఇది దేనికోసమైతే వాడామో ఆ నౌను లేదా ప్రొనౌన్ ముందు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ రీజన్ వల్ల మనం ఎప్పుడూ కూడా డైరెక్ట్గా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్తో మనం సెంటెన్స్ని స్టార్ట్ చేయలేము. మనం దీనికి సంబంధించినటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ మై సెల్ఫ్ అనేది రాంగ్. యూ కెన్ రైట్ ఐ విల్ మేక్ షూర్. నౌ ద సెంటెన్స్ విల్ బి గ్రామటికల్లీ కరెక్ట్. సో ద పార్ట్ ఏ హ్యాస్ రాంగ్. అవర్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. నౌ అబ్జర్వ్ ద నెక్స్ట్ సెంటెన్స్. ప్రీతం విల్ హ్యాండిల్ ద టాస్క్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై సిస్టర్ ఎన్ష్యూరింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. ఈ పర్టికులర్ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మై సెల్ఫ్ అనే ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ దీనికి ముందు ఈ మై సెల్ఫ్ సంబంధించినటువంటిది
నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదండి. ప్రేతం అనేది ఉంది కానీ ఈ మై సెల్ఫ్ ప్రేతము ఒకరే కాదని మై సెల్ఫ్ అండ్ మై సిస్టర్ అనే ఈ ఎక్స్ప్రెషన్ వల్ల మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మై సెల్ఫ్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన నౌన్ కానీ ప్రొనౌన్ కానీ దీనికి ముందు మెన్షన్ చేయలేదు. మనం ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలంటే దానికి సంబంధించిన నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఖచ్చితంగా దానికి ముందు ఉండాలి. అలా ఉంటేనే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడుతాం. ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదు కాబట్టి ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇక్కడ రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ బి హ్యాస్ రాంగ్. నౌ అబ్జర్వ్ ద నెక్స్ట్ సెంటెన్స్. The team worked tirelessly and in the end they were proud of what they had achieved by itself. ఈ పర్టికులర్ సెంటెన్స్ మనం చూసినట్లయితే సెంటెన్స్ టీమ్తో స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడ దే వారి కోసం మాట్లాడడం జరిగింది. దే హ్యాడ్ అచీవ్డ్. దే అనేది ఒక ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం ఇట్ సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడలేం. దే కోసం దెమ్సెల్వ్స్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మనం వాడతాం. సో ఆప్షన్ డి హ్యాస్ రాంగ్. So our correct option is option D. Now observe the last sentence. It is necessary for us to familiarize with and get used to the ways of people among whom we live. ఈ పర్టికులర్ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫెమిలియరైజ్ అనే ఒక వెర్బ్ ఉందండి. ఫెమిలియరైజ్ అనే ఈ వెర్బ్ ఒక ట్రాన్సిటివ్ వెర్బ్. అంటే దీని వెంటనే మనం ఆబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. ట్రాన్సిటివ్ వెర్బ్ ఎప్పుడు వాడినా దాని వెంటనే మనం ఆబ్జెక్టివ్ అనేది రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఫెమిలియరైజ్. ఇక్కడ అజ్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ అజ్ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మనం రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ అవర్ సెల్వ్స్ అనేది రాసినట్లయితే సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నెసరీ ఫర్ అస్ టు ఫెమిలియరైజ్ అవర్ సెల్వ్స్ విత్ అండ్ గెట్ యూజ్డ్ టు ద వేస్ ఆఫ్ పీపుల్ అమాంగ్ హూమ్ వి లివ్. ఈ పర్టికులర్ సెంటెన్స్ ఇప్పుడు గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. సో రాంగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇలా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మీద వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం. నౌ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ మార్క్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.